చార్ధామ్ యాత్ర దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయ కమిటీ తగిన కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తోంది. భక్తుల రద్దీని అనుసరించి గంటకు 1800 మందికి పైగా భక్తులు కేదార్నాథ్ను దర్శించుకునేందుకు ఏర్పాట్లు చేశారు. అలాగే భక్తులు అర్ధరాత్రి 12 గంటల వరకు స్వామివారిని దర్శించుకునేలా అవకాశం కల్పించారు. మే 10న ప్రారంభమైన కేదార్నాథ్ యాత్ర మే నెల ముగిసే వరకు కేవలం 20 రోజుల్లోనే 5,54,671 మంది భక్తులు కేదార్నాథ్ను దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. చార్ధామ్ యాత్రకు ప్రభుత్వం ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభించిన నేపథ్యంలో జూన్ 2వ వారం నుంచి భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు. కేదార్నాథ్లో భక్తులకు దర్శనం మరింత సులభతరం చేసేందుకు ఆలయ అధికారులు ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. రోజుకు 36,000 మంది భక్తులకు దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేశారు. కేదారేశ్వరుని దర్శనం ఉదయం 4:30 ప్రారంభమై మధ్యాహ్నం 3:30 వరకు కొనసాగుతుంది. 30 నిమిషాల పాటు స్వామివారికి బాలభోగం సమర్పిస్తారు. ఆ సమయంలో ఆలయాన్ని కొద్దిసేపు మూసివేస్తారు. తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి మొదలై 7 గంటల వరకు భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. అర్ధరాత్రి 12 గంటల వరకు నిర్వహించే సాయంత్రం హారతితో బాబా కేదార్ శృంగార దర్శనం ప్రారంభమవుతుంది. రాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు భక్తులు పూజలు నిర్వహిస్తున్నారు. కేదార్నాథ్లో భక్తులకు దర్శనం కల్పించడంలో ఆలయ అధికారులు, సిబ్బంది ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు.